హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంచిక 25 వ్లాగ్స్ అండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సింపుల్గా అండ్ ఈజీగా నేనైతే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం స్పెషల్ అనుకుంటున్నారేమో, ఏమీ లేదండి. నాకే ఏదో ఒకటి తినాలనిపించింది. ఇంట్లో ఉంటాం కాబట్టి టైంపాస్కైనా సరే, కాబట్టి ఇంట్లో అయితే గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే ఎప్పుడు స్టోర్లోనే ఉంటాయండి. ఏదో ఒకటి అయితే నేనైతే మంత్లీ సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే వేస్తాను. కాబట్టి ఇప్పుడు కూడా వేసాను, ఇంకో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి నా స్టైల్లో. మీరు కూడా చేస్తారు, మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది, నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం నేనైతే గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటా అన్నది నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకో కొంచెం మందికి అయితే రీచ్ అయ్యింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వెంచిక 25 వ్లాగ్స్ అండి. ఇప్పుడు అండ్ ఈజీగా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లాసు షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే మ్యాక్సిమం సరిపోతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్యాకెట్ వచ్చేసరికి ఇంకో కొంచెం కూడా తీసుకుందాం ఇందులో. ఇంకోండి, నేను ఈ గ్లాస్ పిండి వస్తే ఈ గ్లాస్ వేస్తాను, ఇంకో కొంచెం వేస్తాను ఫ్రెండ్స్, అంతే. గ్లాస్ షుగర్ అయితే నేను యూజ్ చేశాను. గ్లాస్ షుగర్ అయితే నేను తీసుకున్నాను. ఈ గ్లాస్కి ఇది ఎంత అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వాటర్ కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్. సేమ్ క్వాంటిటీతో వాటర్ గైడే పోసుకుంటాం కదా, వాటర్ పోసుకున్న తర్వాత అదే క్వాంటిటీతో నేనైతే ఆ గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటాను. సేమ్ క్వాంటిటీ ఉంటుంది. సేమ్ క్వాంటిటీ మీద కొంచెం షుగర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్, అంతే. అదే గ్లాస్తో సేమ్ షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, వాటర్ కూడా అంతే క్వాంటిటీ అయితే పోయాలి. గులాబ్ జామ్కి వచ్చేసరికి నేనైతే పిండి అయితే కలుపుకుంటున్నాను. ఎలా కలుపుకుంటానంటే ఫస్ట్ అయితే మిల్క్ అయితే కొంచెం యాడ్ చేశాను, కొంచెం 2 స్పూన్స్ కొంచెం వేడి చేసి ఆయిల్ కూడా పోసాను అనమాట. ఫస్ట్ పోసి తర్వాత ఇంకా పాలతోనే మిక్స్ చేసి ఇంకా బాగా అయితే మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే నాదైతే వాటర్ ఎక్కువైంది అనేసి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అదైతే వేసాను. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఉండలు అనేసి. గులాబ్ జామ్ కాకపోయినా మామూలుగా కూడా తినేటట్టుగా అయితే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. గోధుమ పిండి అయితే మిక్స్ చేద్దాం అనుకున్నా, కానీ నేనైతే ఇంకా టైంకి సూజీ రవ్వ కనిపించింది నా ఎదుర, ఇంకా సూజీ రవ్వ అయితే వేసాను అనమాట కొంచెము. ఇంకా క్వాంటిటీ అయితే మొత్తం సరిపోయింది. సరిపోయిన తర్వాత చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా వచ్చినాయి, క్రిస్పీగా కూడా వచ్చినాయి ఉండలు అనమాట. ఇంకా వాటర్ అయితే మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు అయితే నేను వదిలేసాను పిండిని శుభ్రంగా. అలా అయితే మెత్తగా కలిపేసేసుకొని నేనైతే ఇంకా ఒక 1/2 అవర్ పాటు అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత అయితే నేను ఉండలు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఉండలు అయితే ప్రిపేర్ చేసి ఇదైతే షుగర్ కంటెంట్ ఉంటుంది కదా, నేను అనేది అది ఫస్ట్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. అదైతే అవుతుంది. నేను ఏంటంటే మంత్లీ గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ కన్ఫామ్గా వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే డీమార్ట్కి వెళ్తే కనుక కన్ఫామ్గా వేస్తాను. మా హస్బెండ్ తీసుకొస్తే కనుక ఇంకా లైటే, ఒకవేళ తెమ్మంటే తెస్తారు, నాకైతే గుర్తు లేకపోతే కనుక ఇంకా లైట్ అనమాట. నేను బట్టి కన్ఫామ్గా డీమార్ట్కి వెళ్తే గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది ఖచ్చితంగా వేస్తాను నేను. కొన్ని తినే ఐటమ్స్ అయితే నేనైతే చూసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో ఉంటాం కదా, ఏమే రైసే ఒకటే తినబుద్ధి కాదు కదా. ఇంకా సరేలే ఇంట్లో ఉన్నాము, బోర్ కొడుతుంది సరే అనేసి మా పాప అయితే పడుకుంది. మా పాప పడుకుంటే కనుక మ్యాక్సిమం 2 అవర్స్ అయితే పడుకుంటుంది ఫ్రెండ్స్. ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు, నేనే ఉంటాను కాబట్టి నేను టీవీ కూడా పెట్టను మ్యాక్సిమం. ఎందుకంటే ఫోన్ చూస్తా లైట్ సౌండ్లో, లేకపోతే కనుక నాకు ఇంట్లో పని ఉంటుంది కదా, ఆ పని అయితే చేసుకుంటాను. మా పాప 2.5 అవర్స్ అయితే పడుకోబెట్టిన తర్వాత 2 అవర్స్ అయితే కదపకుండా పడుకుంటుంది. ఇంకా 2 అవర్స్ తర్వాత అయితే కన్ఫామ్గా తనకు తనే లెగిసిపోద్ది, ఏ సౌండ్ ఉన్నా లేకపోయినా కూడా. నేను ఇంతలో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఈ వీడియో తీసి ఒక 10 డేస్ బ్యాకే అయిపోయి ఉంటుంది, ఎప్పుడో చేశాను అనమాట. ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, నేను మర్చిపోయాను. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. నేనైతే ఇలా అయితే మిక్సీ మొత్తం కూడా ఇలాగైతే చేసేసుకున్నాను అనమాట. చేసేసుకున్న తర్వాత ఉండలకు కూడా హ్యాండ్స్కి అనేది ఫస్ట్ అనేది గీ రాసుకుని అయితే
గీ రాసుకుని అయితే గీ రాసుకొని హ్యాండ్స్కి మధ్యలో ఉంటుంది కదా, అరచేతి మధ్యలో అక్కడ పెట్టుకుని అక్కడ స్మూత్గా ఇలా చేస్తే ఫ్రెండ్స్ పొరపొరలో ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా రౌండ్గా స్మూతీగా వచ్చిద్ది అనమాట. గులాబ్ జామ్ అనేది రవ్వేసే కదా, అసలు వేయించిన తర్వాత అది చాలా బాగుంది టేస్టీగా, ఉత్తిగానే తినాలన్నా అనిపించింది గులాబ్ జామ్ కన్నా. చాలా బాగుంది, పాకుండలు అంటారు కదా ఆ టైప్లో అనమాట వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నేను పిండిలో కొంచెం షుగర్ కూడా కంటెంట్ వేసుకుంటాను అనమాట, కొంచెం ఉండాలనేది స్వీట్ ఉండాలనేసి అని. అందులో వేసిన తర్వాత ఆల్రెడీ స్వీట్ అయ్యిద్ది, కాకపోతే నేనైతే ఇలా మధ్యలోకి పెట్టి ఇలాగే చేస్తాను, చాలా స్పీడ్గా అయితే చేసేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా ఆల్మోస్ట్ అయితే పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది, ఉండలు కూడా ఇంకా బాయిల్ అయితే చేసేసాను. ఫైనల్లీ అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందనమాట. చూడండి ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి. నేనైతే ఫస్ట్ హెవీ మంట మీద పెట్టేసి